వస్తుందని చెప్పి కానీ వ్యక్తిగతంగా లేకపోతే ఇంకా జస్ట్ ఒక పాలసీ లాగా ఇప్పుడు మేము ఊరికైనా నాకు మా 5-6 నచ్చింది చేస్తే తప్పవుతుంది కదా అని దాని మీదే పెద్దలు కోదండరామ్ గారు లేకపోతే కేశవరావు గారు మిగతా గౌరవ సభ్యులందరూ కూడా మీ దగ్గర అభిప్రాయాలు తీసుకొని ఒక కంక్లూజన్ వచ్చి అందరం 3-4 కోట్ల మంది అందరూ ఉద్యోగం చేసి ఉండొచ్చు. కానీ ఒక కేటగిరీ ఎట్లా చేయాలనే ఆలోచన కొద్దిగా మీ అందరి అభిప్రాయాలు అడుగుతా ఉన్నాం. ఈ అభిప్రాయాలు అడిగినప్పుడు దయచేసి స్వేచ్ఛ ద్వారా మనం కొంత మంచి సూచన అరే వాళ్ళు బాగా చెప్పారు అనేటువంటి మెడిటేషన్ గా ఇది చేయగలగాలి మన ప్రభుత్వం గుర్తింపు గౌరవం ఇవ్వడం ద్వారా ఒక ఐడెంటిఫికేషన్ అనేది దయచేసి దానికి కన్ఫర్మ్ అని చెప్పమని నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తాను. తప్పకుండా పెట్టిన విధంగా ఈ రోజు దాన్ని అమలు చేయడానికి కమిటీ చేసినందుకు ఓరుగాలు బిడ్డలుగా కాకతీయ యూనివర్సిటీ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న మేము మీ కమిటీని కూడా మొదటగా స్వాగతిస్తూ గౌరవ ప్రభుత్వానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీరంతా కూడా మా ఉద్యమ కుటుంబమే. ఇలా పొన్నం ప్రభాకర్ నాడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, కోదండరాం సార్ విద్యావంతులు కావచ్చు, శోభనన్న తారనాయక కేంద్రం కావచ్చు, అధ్యక్షుడికి దయాకర్ అన్న అంబేద్కర్ సామాజిక ఉద్యమాలు కావచ్చు, రాముల నాయక్ అన్న కావచ్చు. ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇక్కడ కూడా మీ చోట మీరు కూర్చున్నటువంటి ప్లేసుల్లో కూర్చోవాలనేటువంటి ఆకాంక్ష కూడా